స్తుతించేవారి ఆరాధించేవారి సంఖ్యలో ప్రభా మీరు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రార్థనల ద్వారా ప్రభా వాక్య ధ్యానం ద్వారా వాక్యం చదువుడు ద్వారా మరి పాటల పాడు ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మరలా ప్రభా ఇప్పుడు మీ వాక్యాన్ని అందించబోతున్నటువంటి ప్రభా మీ దాసులను మీరు బలపరచండి, మీ సిలువు చాటున మరుగుపరచండి, మీ మాటలే మీ స్వరమే వినబడినట్లుగా చేయండి. వాటి ద్వారా మా ఆత్మీయ జీవితాలు మేలుకొల్పబడి పురికొల్పబడి ఉజ్జీవింపబడి మీ పనిలో మీ సేవలో ఇంకా ముందుకు సాగడానికి సహాయం చేయండి. నమ్మకమైన మీ కార్యం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ఈ వందనాలు. సమయంలో ఝాన్సీ గూడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే సిస్టర్. అన్న రికార్డ్ చేయండి. రికార్డ్ చేస్తా. ఓకే రికార్డ్ చేస్తా. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమలా గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బిడి, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోనికి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్నారు. వారు వాక్యాన్ని చక్కగా చెప్తూ ఉంటారు. దయచేసి మరి మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. థ్యాంక్ యూ. క్రైస్త లార్డ్ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాక్యాన్ని పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా. వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి అన్ని అర్థమయ్యేదానికి మా హృదయాల్ని తెరవండి. మీరే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అంశము మన హృదయాలను భద్రపరచుకోమని సొలొమోను చెప్పిన సలహా జ్ఞాపకం చేసుకుందాం. మనం కానీ మన హృదయం ఎట్లా ఉందో హృదయ అంతరంగాలు చూసే యేసుప్రభుకు మాత్రమే తెలుసు. మరి ఆయనను మనం ప్లీజ్ చేయాలి అంటే ఆయన దృష్టిలో మనం మంచిగా ఉండాలి. మన హృదయం ఏ సమస్య లేకుండా హృదయం మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలా అని సొలొమోను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొద్ద జ్ఞానమును వరంగా పొందిన సొలొమోను రాజు ఇచ్చిన సలహాను ఒకసారి మనం చదువుకుందాము. సామెతలు 4వ అధ్యాయంలో 23వ వచనం నేను చదువుతున్నాను. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అంటున్నాడు. అంటే హృదయంలో నుంచి జీవధారలు వస్తాయి. జీవధారలు అంటే యేసుప్రభువే, జీవమిచ్చే యేసుప్రభువే, జీవమిచ్చే మాటలు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని రాయబడి ఉంది కదా యోహాను 1లో. మరి ఆ వాక్యమై ఉన్న యేసుప్రభు చెప్పిన మాటలే నేనే జీవజలాన్ని అన్నారు. ఆయన ఇచ్చిన జీవజలం మనలో ఉప్పొంగుతుంది అని చెప్పాడు సమరయ స్త్రీతో. బయటికి రావాలి అంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోను అని సొలొమోను రాజు చెప్తూ ఉన్నాడు. హృదయాన్ని భద్రపరచుకోవడము అంటే చాలా ముఖ్యమైనది అని దేవుడే స్వయంగా వ్రాయించాడు. అసలు హృదయం అంటే ఏంటి అని మనం చూస్తే దీన్ని హెబ్రీ భాషలో
లెబాబ్ అంటారు, గ్రీక్ లో కార్డియా అని పిలుస్తారు. ఈ కార్డియా నుండే కార్డియాలజీ అనే హృదయ సంబంధమైన శాస్త్రానికి పేరు వచ్చింది. అని ఈ పదానికి బైబిల్లో ఉన్న ప్రాధాన్యత మనం చూద్దాం. బైబిల్లో దేవుడు, ప్రభు అనే పదాల తర్వాత హృదయం అనే మాట చాలా సార్లు రాయబడి ఉంది. వేన్ గ్రూడెమ్ అనే దైవజనుడు దీనికి ఇచ్చిన నిర్వచనంను మీకు తెలుగులో చెప్తాను. హృదయము దేవునితో ఉన్న సంబంధంలో భావోద్రేకాలు, వివేకము, నైతిక క్రియలు, రహస్య క్రియలు జరిగే స్థలము అన్నాడు. మన హృదయంలో కూడా ఉన్న ఆలోచనలు బయట ఏముంటాయి? మన భావోద్రేకాలు ఉంటాయి, మన వివేకం ఉంటుంది, నైతిక క్రియలు ఉంటాయి, రహస్య క్రియలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. ఈ లోకంలో మనకున్న సంపదలు, ఆస్తులు, ఆరోగ్యము, శరీరము, వీటన్నిటినీ మనం భద్రపరుచుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ సొలొమోన్ రాజు ఏమంటున్నాడు? వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా హృదయాన్ని భద్రపరచుకోమనే ఆదేశము మనం చదువుకున్నాం ఇప్పుడే. ఎందుకు దీన్ని భద్రపరచుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ వాక్యంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. కాబట్టి అని ఉంది కదా. అవిశ్వాసి దైవభీతి లేని వాడి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని దేవుడే స్వయంగా చెప్పాడు. మీకు గుర్తుండే ఉండొచ్చు, ఆదికాండం 6:5 దేవుడు చెప్తున్నాడు, దేవుడు రాయించాడు. ఆ టైంకి పాపము లోకం వచ్చేసింది. 3వ అధ్యాయంలోనే వచ్చింది కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో. తర్వాత వాళ్ళు రోజు రోజుకు పాపంలో కూరుకుపోయారు. ప్రతి పాపము అప్పుడే ఎంటర్ అయింది ఆ 3వ అధ్యాయంలోనే. ఎప్పుడైతే సాతాను వచ్చి హవ్వను శోధించాడో అప్పుడే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపటంబము అని యోహాన్ చెప్పిన 3 పాపాలు అప్పుడే ఎంటర్ అయిపోయినాయి. తర్వాత మనం చూస్తూ వస్తే ఫస్ట్ డిసొబీడియన్స్, చెప్పిన మాట వినకుండా పండు తినడం, తర్వాత ఇవన్నీ వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తే 4వ అధ్యాయంలో తమ్ముడిని అన్న చంపడము మనం చూస్తున్నాం, ఆదాం పిల్లలు. ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే తర్వాత చాలా వాళ్ళు 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయంలో ఎవరెవరు చనిపోయారు అని వరుసగా వచ్చింది. మరణం ఎట్లా వచ్చింది? పాపం వల్ల వచ్చే జీతం మరణం, రోమపత్రిక చెప్తుంది. మరి ఆ విధంగా పాపం తర్వాత మరణం వచ్చింది. మరణం తర్వాత అంటే ఇంకా అందరు చనిపోతారు, పాపం యొక్క శిక్ష అదే. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, బైబిల్లో చూసే విషయాలే. అందుకనే ఆదాం చేసిన పాపము స్వతహాగా అందరికీ వచ్చింది. మనము పాపులుగానే పుడుతున్నాం ఈ లోకంలోకి. మనదేం తప్పలేకపోయినా ఆదాం నుంచి సంక్రమించిన పాపము ప్రతి ఒక్క మానవునికి సంక్రమిస్తుంది. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధాత్మ వల్ల ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మాత్రమే పాపం లేని వ్యక్తిగా ఈ లోకానిలో జీవించాడు. పాపం లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. రోమపత్రిక 3:23 చెప్తాడు కదా పౌలు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. ఈ విధంగా దేవుడే స్వయంగా చెప్తున్నాడు, హృదయం యొక్క తలంపులలోని కేవలం చెడ్డది అని. అంతేకాకుండా తర్వాత వర్స్ లో చూస్తే అసలు ఈ క్రియేషన్ ఎందుకు చేశాను, ఎందుకు ఈ సృష్టిని చేశానా అని దేవుడు బాధపడ్డాడని కూడా మన ప్రమాదకరమైన పరిస్థితిలో హృదయం ఉంది. ఆదాము పాపము మానవాళికి ఆపాదించినప్పటి నుంచి ప్రతి మనిషిలో చెడు మాత్రమే ఉంటుంది. కొందరు మంచివారు ఉన్నారు అని అనుకుంటాం కదా, అది రిలేటివ్ గా చెప్పుకోవడం. అంటే కొంతమంది ఎక్కువ మంచోళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ చెడ్డోళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ చెడ్డోళ్ళు ఉంటారు. అంతేగాని పాపం లేని వ్యక్తి అంటూ ఉండడు ఈ లోకంలో. ఈ చెడులోనే మంచి కొంతమంది ఉన్నట్లుగా అనుకోవచ్చు. గుడ్డిలో మెల్ల అంటారు కదా, అట్లా. అందుకే పౌలు రోమపత్రిక 3:23 చెప్పాడు. యిర్మీయా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు అని ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు. ఈ హృదయాన్ని ఒక నీటి ఊటలాగా జ్ఞాని అయిన సొలొమోన్ పోలిస్తూ ఉన్నాడు.
దీంట్లో నుంచి జలధారలు పొంగి పొర్లుతాయి. అంటే ఒక ఊటలాగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. నీళ్ళు వస్తున్నట్టుగా మన హృదయంలో నుంచి చెడు తలంపులు ఉంటే చెడే బయటకు వస్తుంది. ఇప్పుడు ఊట ఉందనుకోండి, ఊటలో మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళే బయటకు వస్తాయి కదా, చెడ్డ నీళ్ళు వస్తే చెడ్డ నీళ్ళే వస్తాయి. మరి ఎలీషా ప్రవక్త కాలంలో అయ్యా ఈ ఊటలో చెడు ఉంది, చేదుగా ఉన్నాయి, విషం ఉంది అని చెప్తే ఆయన ప్రార్థించి దాన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తాం ఓల్డ్ టెస్ట్మెంట్ లో. అదేవిధంగా జీవజల ధారలు మన హృదయంలో ఉండాలి అంటే జీవజలమైన యేసు ప్రభువును మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ ఊట నుండి మన హృదయం అనే ఊట నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి హృదయం భద్రంగా కాపాడుకోవాలని చెప్పబడింది. అయితే మన హృదయ పరిస్థితి అర్థం చేసుకున్న తర్వాతనే మనం దాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనలో ఏ తప్పు లేదు, మన హృదయం చాలా పరిశుద్ధంగా ఉంది, మన హృదయంలో ఏమి చెడు ఆలోచనలు లేవు అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనల్ని మనమే మోసం చేసుకోవడమే కాకుండా బాగు చేసుకునే అవకాశం ఉండదు. మన హృదయ పరిస్థితి మనం తెలుసుకోవాలి ముందు. యాక్చువల్గా సాల్వేషన్ కు మొదటి అడుగు అదే. మనం పాపులమని తెలుసుకోవాలి, మన హృదయం ఎంత చెడ్డతో తెలుసుకోవాలి. కొండ మీద ప్రసంగంలో కూడా యేసు ప్రభు చెప్తాడు కదా, హృదయ స్థితి కనుక్కోవాలి. మనము చెడ్డవాళ్ళము అని తెలుసుకోగలిగితేనే మనం తర్వాత బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. మత్తయి 15:19 యేసు ప్రభు స్వయంగా హృదయంలో ఉన్న చెడు గురించి ఏం చెప్పాడో చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును అని, అవే మనిషిని అపవిత్రపరుస్తాయి అని ఆయన చెప్పాడు. అంటే ఈ సందర్భం ఏమంటే, వాళ్ళు చేతులు కడుక్కోకుండా శిష్యులు భోజనం చేస్తున్నారని పరిసయ్యులు తప్పులు పట్టినప్పుడు ఆయన అన్నాడు అనమాట, మీరేమో పైకి వేషధారణ కలిగి ఉన్నారు, చేతులు కడుక్కుంటే మాత్రమే బాగా ఉంటుందా? చేతులు కడుక్కోకుండా తిన్నామనుకోండి, తిన్నింది కాస్త బయటకు వచ్చేస్తుంది కదా. కానీ మన హృదయంలో నుండి వచ్చే మాటలు కానీ, మన హృదయంలో నుండి వచ్చే చెడ్డ తలంపులు కానీ మనల్ని నాశనం చేస్తాయి. మనిషిని అపవిత్రపరిచేటి హృదయం నుండి బయటకు వచ్చేటియే. అవన్నీ ఏమేమో కూడా చెప్తున్నాడు దేవుడు. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అంటే దురాలోచనలు రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మన చేతిలోనే ఉంది. అంటే చెడ్డవి చూడకూడదు, చెడ్డవి వినకూడదు, ఇట్లాంటివన్నీ మనము డిసైడ్ చేసుకోవాలి. చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తాయి? హృదయంలో మంచి ఉంటే చెడ్డ ఆలోచనలు రావండి. హృదయంలో దేవుని వాక్యం నింపబడి ఉంటే మన హృదయం నుంచి వచ్చే ఆలోచనలు వాక్య ప్రకారమే ఉంటాయి, దేవుని చిత్త ప్రకారమే ఉంటాయి. దేవుడికి ఇష్టమైన మాటలే మన హృదయంలో ఉంటాయి. కాబట్టి మన హృదయం జాగ్రత్తగా పెట్టుకోవాలి, దురాలోచనలు ఉండకూడదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. మీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనల వల్లనే మీకు అపవిత్రత వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత నరహత్యలు, యేసు ప్రభు ఏం చెప్పాడు? మీకు కోపం వస్తే హత్య చేసినట్లే అని. కోపం కూడా రాకూడదు ఎవరి మీద. కోపం వచ్చినందువల్లే కదా కయ్యూని హేబెల్ని చంపేశాడు. ఆ కోపం రాకునంటే సమాధాన పడి ఉండేవాడు కదా. కోపము అనేది హత్యకు దారి తీస్తుంది. అయితే యేసు ప్రభు ఆలోచన, మీకు చెడ్డ ఆలోచనలు కానీ కోపం కానీ మీరు హృదయంలో వచ్చేసరికే మీరు పాపం చేసిన వారు అవుతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. వ్యభిచారం కూడా ఎవరైనా చూసి ఆలోచన వస్తేనే, చెడ్డ ఆలోచన వస్తేనే మీరు వ్యభిచారం చేసినట్టే అని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా, ఆయన చేసిన బోధల్లోని ప్రతి మాట కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలి. ముఖ్యంగా అనుదిన జీవితంలో నీతి మార్గంలో నడవాలి అంటే యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగము అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అష్టధన్యతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్వాత కూడా ప్రార్థన చేసే విధానం కానీ, వేషధారణ ఉండకూడదని కానీ, దిగులు ఏ మార్గంలో నడవాలి అనేది కానీ, ఇట్లాంటి చాలా విషయాలు యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. ఏముందిలే మాకు అన్ని తెలుసు అని అనుకోవద్దండి. అప్పుడప్పుడు మన హృదయంలో అవి మనము జ్ఞాపకం చేసుకుంటే మన హృదయంలో ఉన్న చెడంతా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వేశ్యాగమనములు,
దొంగతనాలు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ, ఇవన్నీ కూడా హృదయంలో నుండి వస్తాయి. అందుకనే మన హృదయం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. మన నోటి మాటలు మన హృదయాన్ని ప్రతిబింబింపచేస్తాయి. ఇప్పుడు సపోజింగ్ ఎవరైనా కోపంగా మాట్లాడారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటివాడికి తెలుస్తుంది వీని హృదయంలో వాక్యం లేదు అని. అందుకని మనం దేవుణ్ణి మహింపరచాలి అంటే మన హృదయంలో నుంచి వచ్చే తలంపులు కానీ అవన్నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతే కదా. ఇప్పుడు చాలా మంది ఏదో గబుక్కున అనేస్తారు, సారీ ఐ డోంట్ మీన్ ఇట్ అంటూ ఉంటారు. అంటే నీ హృదయంలో ఆలోచన లేకుంటే ఎట్లా బయటకు వస్తుంది? మేము అట్లా అనలేదండి, ఇట్లా అనలేదండి అని అంటూ ఉంటారు. ఒకసారి నోటి మాట జారితే తీసుకోలేము కదా. కాలు జారిన తీసుకోవచ్చు కానీ నోటి మాట జారితే తీసుకోలేమని నానుడి ఉంది కదా. మరి మాట్లాడేటప్పుడే మనం ఎట్లా ఉన్నాము, దేవుని బిడ్డలమా కాదా, దేవుని మహింపరిచే వాళ్ళంగా ఉన్నామా లేదా అనేది ఎదుటివాడికి తెలిసిపోతుంది. కాబట్టి మనము దేవుణ్ణి మహిమపరచాలి అంటే మన నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలని యాకోబు పత్రికలో యాకోబు ఖచ్చితంగా చెప్పాడు. ఒక అధ్యాయం అంతా దాని గురించి చెప్పాడు. మరి నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో లేని మాటలు ఏం బయటికి రావు. కాబట్టి మన హృదయంలో వాక్యంతో నింపుకుంటే వాక్యమే బయటకు వస్తుంది. అప్పుడు ఎదుటి వాటికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఆన్లైన్లో వింటున్న వాళ్ళు కానీ, ప్లాట్ఫామ్లో వింటున్న వాళ్ళు కానీ, మనము ఎన్ని ప్రార్థనలు చేసి ఎంత బయటికి మంచి వాళ్ళగా కనపడుతూ ఉన్నా కూడా మన హృదయం దేవుడు చూస్తాడు. దేవుడికి అభ్యంతరకరమైనది ఏదీ లేకుండా మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకే హృదయాన్ని భద్రపరచుకో, నీ హృదయం నుండి జీవధారలు వస్తాయి కాబట్టి దాన్ని భద్రపరచుకో అని సొలొమోను చెప్పిన మాటలు మనము జాగ్రత్తగా గమనించి నెరవేర్చాలి. క్రియలు, భావోద్రేకాలు అన్ని దానిపైన ఆధారపడి ఉంటాయి. మనం కోపం వచ్చింది అంటే మన హృదయంలో వాక్యం లేదని. కోపపడకుడి అని యేసుప్రభు చెప్పాడు కదా. ఒకవేళ అది చెడు దేవుని పట్ల ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు అప్పుడు కోపడినా పర్వాలేదు, కానీ కోపం ఎక్కువసేపు ఉండకూడదు. రాత్రి జాము దాటక ముందే మీకు కోపం తీసేసేయండి. అంతేకాకుండా యేసుప్రభు ఏం చెప్పాడు, అందరితో సమాధానంగా ఉండండి. మీరు ప్రార్థన చేయడానికి వచ్చేటప్పటికే మీ హృదయంలో ఎలాంటి కోపము ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, చేదు ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు అని ప్రభు చెప్పాడు. మన క్రియలు కూడా యేసు ప్రభువును మహింపరిచే విధంగా ఉండాలి. దేవుని మహిమార్థమే మనం ఈ లోకంలో ఉన్నాం. మనం చేసే ప్రతి పని కూడా మన హృదయం ఆలోచనలు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతే కదా. ఇప్పుడు మనము చెడు చేయాలనుకుంటే చెడు క్రియలే చేస్తాం, మంచి చేయాలనుకుంటే మంచి క్రియలే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన హృదయంలో దేవుని ప్రేమ ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తాము, మనం చేసే ప్రతి క్రియ ప్రేమతో కూడినదై ఉంటుంది. ఒకరితో ఆదరణ మాటలు మాట్లాడాలన్నా, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలన్నా, మనం ఏం చేసినా కూడా మంచి హృదయంతో చేస్తే తప్పనిసరిగా దేవుడు సంతోషపడతాడు. మన భావోద్రేకాలు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. మోషన్ గురించి లోకంలో అందరికంటే సాత్వికుడు అని చెప్పబడింది కదా. ఆ సాత్వికము పుట్టుకతోనే రాలేదుగా. మొదటి 40 సంవత్సరాలు ఆయన ప్యాలెస్లో ఉన్నాడు. ఆ టైంలో కోపము కానీ అవన్నీ కంట్రోల్ చేసే శక్తి ఆయనకు లేదు. అంటే దేవుని బిడ్డ దేవుని మార్గంలో లేడు కాబట్టి. అందుకనే కోపం వచ్చినప్పుడు ఐగుప్తీయుడు ఈ హెబ్రీని కొడుతున్నాడని చెప్పి వాడిని కొట్టేసి చంపేస్తాడు. అంత కోపం అన్నమాట. అయితే తర్వాత 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఒక పర్పస్తో అక్కడికి పెట్టాడు. గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా అక్కడ పెట్టాడు. దాని అర్థం ఏంటి? ఆయనలో ఉన్న కోపం అంతా తీసేసి ఒక లీడర్కు ఉండాల్సిన సాత్వికం, తగ్గింపు స్వభావం రావాలనే ఉద్దేశంతో 40 సంవత్సరాలు దేవుడు అతన్ని ట్రైన్ చేశాడు. ఎందుకంటే తాను ఏర్పరచుకున్న జనాంగాన్ని నడిపించే బాధ్యత
మోషేకి ఇచ్చాడు కాబట్టి అతన్ని బాగు చేసడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. మరి దేవుడే స్వయంగా చెప్తున్నాడు, దేవుడి ఇల్లంతటిలో అతను సాత్వికుడు అని. మరి ఆ విధంగా మన భావోద్రేకాలు దేవుని కంట్రోల్లో పెట్టుకోవాలి. సాత్వికుడు అంటే పనికిరానోడు అనుకుంటారు ఈ లోకంలో. సినిమాలలో చూపిస్తుంటారు, చంపేవాళ్ళు, కోపంతో ఎదుర్కొనే వాళ్ళు హీరోలని. అటువంటి హీరోయిజం కాదు దేవుడికి కావాల్సింది సాత్వికంతో భావోద్రేకాలు దేవుని కంట్రోల్లో పెట్టే వాళ్ళు కావాలి. దేవుని కంట్రోల్లో ఉండాలి మన ఆలోచనలు, కానీ మనము దేవుని మార్గంలో నడవగలము. మన హృదయాన్ని ఒక పట్టణంతో పోలుతాం, ఒక సిటీ మన హృదయం. అప్పుడు మొదటిగా ఇందులోకి ప్రవేశపెట్టే తలుపుల గురించి ఆలోచిద్దాం. అన్నిటి సిటీలు ఆ కాలంలో అన్ని కూడా ప్రాకారం గల పట్టణాలుగా ఉండే పాత నిబంధన కాలంలో ప్రతి పట్టణానికి తలుపులు ఉండేవి. ఇప్పుడు ఆ తలుపుల గురించి ఆలోచిస్తే మన హృదయం అనే తలుపు దగ్గర యేసు ప్రభు నిలిచి తట్టుచున్నాడు. ఇంతకుముందు పాట కూడా విన్నాం కదా, హృదయం అనేది తలుపు దగ్గర దేవుడు ఉన్నాడు. కానీ ఆ హృదయంలోకి దేవుడి మాటలు ప్రవేశిస్తున్నాయా, సైతాన్ మాటలు ప్రవేశిస్తున్నాయా అని మనం ఆలోచించుకోవాలి. బయట నుండి ఆలోచనలు, ప్రలోభాలు వస్తూనే ఉంటాయి. చెడిపోయిన వస్తువులు కానీ, విషపూరితమైన ఆలోచనలు కానీ, అనైతికమైనవి కానీ, అబద్ధాలు కానీ లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ మనలోకి తీసుకురావడానికి సైతాన్ ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటుంది. సైతాను 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడండి. మరి వాడిని ఎదుర్కోవాలి అంటే మనం కూడా కష్టపడాలి. మనమేదో చర్చ్కి వెళ్తున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నాము, సరిపోతుంది అని అనుకుంటే కుదరదండి. మనం చేసేది కేవలం కొన్ని గంటలే, కానీ అపవాది 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. హబక్కూకు ప్రవక్త చెప్తాడు, ఏంటి వీడు ఇట్లనే రెచ్చిపోవాల్సిందేనా, మనం ఏం చేయలేమా అని దేవుణ్ణి అడుగుతాడు. వాడు పట్టణాలలో గాలం వేస్తున్నాడు, అక్కడ అడవి గ్రామాల్లో వాణి ఆధీనంలోకి వస్తున్నారు. మనమంతా ఇలాగే ఉండాలా అని దేవుణ్ణి అడిగినప్పుడు మనము ఎట్లా ఆలోచించాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు కంప్లీట్గా నా హృదయం అనే తలుపు దగ్గర యేసుప్రభు నిల్చున్నాడు అని మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే మన హృదయంలోకి యేసుప్రభుని అనుమతించాలి. యేసుప్రభు ఉంటే ఇంకా మనకు మన పట్టణంలో, హృదయం అనే పట్టణంలోకి ఎంటర్ అయ్యేది యేసుప్రభు మాత్రమే. వేరే ఏమి కూడా చెడు ఆలోచనలు రాకూడదు. అట్లాగే బయటికి వెళ్ళే దారిని కూడా కాపలా కాయాలి. ఒక పట్టణము అంటే బయటికి వెళ్ళే దారి ఉంటుంది, లోపలికి ఎంటర్ అయ్యే దారి ఉంటుంది కదా. బయటికి వెళ్ళే దారి కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పాను కదా. మరి మనలో నుండి చెడు ఏదైనా బయటికి వెళ్తే మన చుట్టూ ఉన్న వారు కూడా చెడుగా ప్రభావితులయ్యే అవకాశం ఉంది. మనం ఏం మాట్లాడినా చుట్టూ ఉన్న వాళ్ళకి లాభకరంగా ఉండాలి, వాళ్ళని బాగుపరిచేదిగా ఉండాలి, వాళ్ళకు మంచి జరిగేటట్టుగా మన మాటలు ఉండాలి. మన హృదయంలో నుండి చెడు ఆలోచనలు వస్తే దాని ప్రభావము మన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద ఉంటుంది. ఒక ఉదాహరణకు మనం ఎప్పుడు కూడా డల్గా చిరాక్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పక్కన పరిస్థితి అంతా మారిపోతుంది, నెగిటివిటీ వచ్చేస్తుంది. వైబ్స్ అంటూ ఉంటారు కొంతమంది, మా ఇంటికి వచ్చి మీ ఇంట్లో మంచి వైబ్స్ వస్తాయండి అంటారు. అంటే ఏంటి, మన హృదయం మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రభావితులు అవుతారు. మనము దేవుని బిడ్డలమని, దేవుని వల్ల ఎప్పుడు మేలు పొందుతూ, దేవుని మాటలు వింటూ, దేవుని సన్నిధి అనుభవిస్తూ ఉంటాం అనుకోండి, అప్పుడు మన హృదయం సంతోషంగా నిండి ఉంటుంది. అది మన పెదవుల మీద నవ్వులాగా వస్తుంది అనమాట. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అదే కదా కీర్తనకారుడు అంటాడు, మీ పెదవుల మీద నవ్వు చూసి యెహోవా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశారని అన్యులు అనుకుంటారు అని చెప్తాడు. మరి మన
హృదయంలో సంతోషం నిండిపోయి ఉంటే ఆటోమేటిక్ గా మన క్రియలు కూడా సంతోషంగానే ఉంటాయి. వాళ్ళని ఆదరించే విధానం కానీ అవన్నీ కూడా మన మాటలు, చిరునవ్వులు అన్ని కూడా ప్రభావితం చేస్తాయి. పట్టణంలోని మార్గాలన్నీ క్రమంగా శుభ్రంగా ఉండాలి. లోపల రోడ్స్ కూడా ఉంటాయి కదా, రోడ్స్ లేకపోతే ఆ ఇల్లులు అన్నీ ఉంటాయి కదా పట్టణంలో, అవన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. నేను పవిత్రుడుగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని ప్రభు చెప్పాడు కదా. మన శరీరమే పవిత్రంగా ఉండడమే కాకుండా మన శరీరంలో ఒక భాగమైన మన హృదయం చాలా పవిత్రంగా ఉండాలి. అప్పుడే మన హృదయము, మన మనసు అన్ని కూడా మంచిగా తయారవుతాయి. పట్టణంలోని గోదాములు, స్టోర్ రూమ్స్ అనుకోండి. గోదాములు అంటే షెడ్స్ ఉంటాయి కదా, స్టోర్ హౌసెస్. దాంట్లో చెత్త చేర్చుకోకూడదు. చెత్త ఆలోచనలు కానీ, చెడు ఆలోచనలు, ఇతరుల మీద కోపము, ద్వేషము, అసూయ అనే చేదు, అవన్నీ కూడా మనం పెట్టుకోకూడదు. పట్టణంలో అన్ని కూడా మంచి జ్ఞాపకాలతో నింపుకోవాలి మన గోడౌన్స్. చేదు సంఘటనలు, బాధ కలిగించే విషయాలు తీసిపరేయాలి. మనల్ని బాధ కలిగించి ఎవరికి శ్రమలు లేకుండా ఉండవండి ఈ లోకంలో. శ్రమల్లో మనం దేవుణ్ణి మహింపరచాలి. ఆ విధంగా ఉండాలి అంటే మన పట్ల ఎవరైతే చెడు చేశారో ఆ చెడు జ్ఞాపం పెట్టుకోకూడదు. ఆ చెడు చెత్త అంతా తీసివేయాలి. మనసులో నుంచి చెత్తను తీసేసి శుభ్రపరచుకోవాలి. మన జ్ఞాపకాల్లో చేదు సంఘటనలు, బాధ కలిగించే విషయాలు ఉండకూడదు. తర్వాత పట్టణంలో కర్మాగారాలు, అంటే ఒక పట్టణం అంటే ఫ్యాక్టరీస్ అవి ఇవి ఉంటాయి కదా, కర్మాగారాల్లో మంచివే తయారు చేయాలి. హృదయము పవిత్రతతో నిండిపోవాలి. ఇతరులకు పనికొచ్చేవి తయారవ్వాలి. సంతోషంగా గడిపే స్థలాలు ఉంటాయి కదా, పార్కులు అట్లాంటివి, అవన్నీ కూడా దేవుని ఆరాధించే స్థలాలుగా ఉండాలి. సమాధుల తోటలు కూడా ఉంటాయి, ప్రేమతో నిరీక్షణతో కూడినవై ఉండాలి. సమాధుల తోటల్లో ఎప్పుడు ఏడుపులు వినిపించకూడదు. ఎందుకంటే వాళ్ళు ముందు వెళ్ళారు, మనం తర్వాత వెళ్తాం అనే నిరీక్షణ దేవుడు ఇచ్చాడు కదా మనకు. మనం కూడా పునరుద్ధానులు అవుతాం యేసుప్రభుతో పాటు. మరి ఈ క్షణంలో మనం రెండో రాకడ వస్తే ఎంతమంది ఎత్తబడతారో మనకు తెలియదు. కానీ మన హృదయంలో యేసుప్రభు ఉంటే మన హృదయంలో ఉండే సమాధులు సంతోషంతో, నిరీక్షణతో కూడినవి ఉంటాయి. పట్టణం లాంటి మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే యేసుప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందినప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు. ఇది ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో కనపడుతుంది. భద్రం చేయబడ్డాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనము ఏమైనా జాగ్రత్త పడచ్చు. ఆయన వాయిస్ వింటూ ఉంటే మన చెడు మార్గం మనల్ని మనం కాపాడుకోవచ్చు. పౌలు రోమా 5:5లో చెప్పినట్లు మన దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఈ మాట మనం అర్థం చేసుకుంటే మన హృదయంలో దేవుని వాక్యమే ఉంది, దేవుని వాక్యంతో నింపబడి ఉంది. రోమా 5:5లో ఏం చెప్తున్నాడు ఇప్పుడు చదివాను కదా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ, మనకు ఎప్పుడు అనుగ్రహింపబడ్డాడు పరిశుద్ధాత్మ? రక్షింపబడినప్పుడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు భద్రం చేయబడి ఉన్నాడు. ఆయన మనం జీవించినంత కాలం మనతోనే ఉంటాడు, రెండో రాకడ వరకు మనతోనే ఉంటాడు. ఆయన మాటలు వినేది నేర్చుకోవాలి. ఆయన స్వరం వింటూ ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటే తప్పనిసరిగా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఈ ప్రేమ వల్ల మన హృదయాలు శుద్ధీకరించబడతాయి. మన హృదయం అనే పట్టణాన్ని ఏలేదానికి యేసు ప్రభువును ప్రభువుగా అంగీకరించాలి. ఆయన ఆధీనంలో ఉంటే మనం జాగ్రత్తగా ఉంటుంది మన హృదయం. అందుకని జాగ్రత్త పడాలి. హృదయాన్ని ఎందుకు భద్రంగా కాపాడుకోవాలో కూడా ఈ వాక్యం చెప్పింది కదా. జీవధారలు బయలుదేరును కాబట్టి అని జ్ఞాని అయిన సొలొమోన్ అంటున్నాడు. హృదయాన్ని ఒక ఊటగా పోలుస్తూ ఇందులో నుండి జీవజలం బయటికి పొర్లుతాయి అని చెప్తున్నాడు. ఈ జీవజలం గురించి యేసు ప్రభు సమరయ్య స్త్రీతో చెప్పడం మనం చూడొచ్చు. యోహాను 4వ అధ్యాయము, మొత్తం ఆ అధ్యాయంలో మొదటి భాగం అంతా చదవండి. యేసు ప్రభు ఏ విధంగా సమరయ్య స్త్రీతో మాట్లాడతాడు. ఆమె మంచినీళ్ళు తోడుకోవడానికి బావి దగ్గరికి వస్తే ఆయన నాకు దాహానికి ఇమ్మని అడిగితే
ఆమె నన్ను అడుగుతావేంటి, నువ్వు యూదుడు కదా అని అట్లా మాట్లాడుతూ ఉంటది. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను దాహానికి ఇవ్వమని అడిగేవాడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఇంకెప్పుడు దాహం కొనవు. నేను ఇచ్చే జీవజలాన్ని తాగితే ఇంకెప్పుడు దాహం అవ్వదు అని అన్నప్పుడు ఆమె అనుకుంటుంది మామూలు నీళ్ళే అనుకుంటుంది. అవునవును, మాకు ఇచ్చేసేయండి, అట్లాంటి నీళ్ళు ఇస్తే అప్పుడు నేను ఎండనబడి నీళ్ళ కోసం రావాల్సిన అవసరం ఉండదు కదా అని అట్లా అర్థం చేసుకుంది. కానీ యేసుప్రభు చెప్పిన జీవజలము ఆయన నుండి ఊటగా వచ్చే జీవజలం. జీవజలం అంటే ఆయనే అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకుంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి వాక్యము మన నుంచి పొంగి పొర్లుతుంది. కాబట్టి అని అంటున్నాడు కదా సొలొమోను. కాబట్టి జీవజలము నీ హృదయం నుండి ఊరుతుంది, పొంగి పొర్లుతుంది. కాబట్టి జాగ్రత్త పరచుకో హృదయాన్ని. మన హృదయం నుంచి బయటకు వచ్చే మాటలు వాక్య ప్రకారం ఉండాలి. ఇక్కడ 14వ వచనంలో యేసుప్రభు సమరయతి స్త్రీతో ఏమంటున్నాడు? యోహాను 4లో, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడే నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు. ఇంకొక సందర్భంలో తానే జీవజలం అని కూడా ఆయన చెప్పాడు. మరి ఈ వాక్యం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జీవజలమైన యేసుక్రీస్తును మన హృదయంలో నింపుకున్నప్పుడు మన నుండి పొంగి పొరలే జీవధారలు ఇతరులను నిత్య జీవానికి నడిపించేందుకు ఉపయోగపడతాయి అని తెలుసుకోవాలి. మన నుంచి వచ్చే మాటల వల్ల యేసుప్రభు వైపు ఆకర్షితులు అవ్వాలి కదా ఎదుటివారు. మనల్ని అందుకే ఉంచాడు దేవుడు ఇక్కడ. రక్షణ పొందిందా మనం అందరం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇతరులను రక్షణలోకి నడిపించాలి. ఇతరులను దేవుని మార్గంలోకి, దేవుని రాజ్యంలోకి నడిపించే బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. అలా జరగాలి అంటే మన హృదయం నుండి జీవధారలు పొంగి పొరలాలి. ఆ జీవధారల వల్లనే ఇతరులు ప్రభావితులు అవుతారు. మన హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మనల్ని చూసి సంతోషం నాకు కూడా కావాలి అని తప్పనిసరిగా దేవుని మార్గంలోకి వచ్చే వాళ్ళు అనేకులు ఉన్నారు. దాదాపు 100 సంవత్సరాల కిందట మా తాతగారు కూడా, వైఎస్ వెంకటరెడ్డి గారు కూడా ఇదే ఉద్దేశంతో యేసుప్రభు మార్గంలోకి వచ్చారు. జీవధారలు పొంగి పొర్లుతున్న పాస్టర్లు ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఉండడం చూసి నాకు కూడా అటువంటి సంతోషం కావాలి అని ఆయన వాళ్ళని అడిగి తెలుసుకొని యేసుప్రభువును తన జీవితంలోకి ఆహ్వానించాడు. మరి ఇటువంటి వాళ్ళు ఎంతమందో ఉండాలి అంటే మన నుంచి ఆ పాస్టర్ల నోటి నుంచి ఏ విధంగా జీవధారలు పొంగి పొరలాయో అదే విధంగా మన నోటి నుండి కూడా జీవధారలు పొంగి పొరలేనప్పుడు ఇతరులను దేవుని రాజ్యంలోకి చేర్చడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా తెలుసుకోవాలండి. జీవజలమైన యేసుప్రభువును మన హృదయంలో ఉంచుకుంటే అక్కడి నుంచి వచ్చే జీవధారలు ఇతరులను దేవుని దగ్గరికి నడిపిస్తాయి. వాక్యమై ఉన్న యేసుప్రభువును మన మనసులో స్థిరపరచుకోవాలి. అప్పుడు మన మాటలు వాక్యంతో నింపబడినవై ఉంటాయి కాబట్టి వినువారు ప్రభావితులవుతారు. వాళ్ళని నిత్య జీవంలోకి తీసుకురావడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రక్షింపబడిన వారంతా చేయగలిగితే ఆత్మల సంపాదకులంగా దేవుణ్ణి సంతోషపెట్టగలం. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రపరచుకోవాలి అని సొలొమోన్ చెప్పాడు. మరి హృదయాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలో కూడా సొలొమోన్ రాజు ఈ అధ్యాయంలోనే చెప్పాడు. ఇందులో 4 మార్గాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ 4వ అధ్యాయం అంతా కూడా చాలా మంచి మాటలతో నింపబడి ఉన్నాయి. ఈ సొలొమోను సామెతలు ఎందుకు రాశాడు అంటే అందరినీ దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం అని చెప్తూ ఎక్కువగా యవనస్తులు మార్చేదానికని ఈ బుక్ రాస్తున్నాను అని అన్నాడు. యవనస్తులే కాదు, మనం అందరం కూడా దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. మరి హృదయాన్ని భద్రపరచుకోవడానికి ఈ అధ్యాయంలో ఏమేమి చెప్పాడో మనం చూద్దాం. మొదటి 3 వచనాలు మనం చదువుకుంటే, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం నందునట్లు ఆలకించుడి, నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధన త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను కుమారుడనైన ఏక కుమారుడనై, నేను సుకుమారుడైన ఏక కుమారుడనై ఉంటిని
ఆయన నాకు బోధించుతూ ఇట్లా నేను అని రాయబడి ఉంది. అంటే తల్లిదండ్రుల మాటలు వినడము ప్రాముఖ్యం. హృదయం భద్రపరచుకోవాలి అంటే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలి. సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలోనే నేర్పిస్తే అతను పక్కకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తాడు అనే వాక్యం ఉంది. అది యాక్చువల్గా సండే స్కూల్ మినిస్ట్రీలో మూల వాక్యం. అది నేను సండే స్కూల్ మినిస్ట్రీలో తెలుగు సిఫీకి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇంతకుముందు నాకు సండే స్కూల్ అలవాటు లేదు, అంటే ఎప్పుడు అటెండ్ అయింది లేదు. కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఈ మార్గంలో ఉంచాడు. సండే స్కూల్ మినిస్ట్రీలో ప్రెసిడెంట్గా చేసినప్పటి నుంచి నేను నేర్చుకుంటున్నా, సండే స్కూల్ గురించి నేను నేర్చుకుంటున్నా. బాలుడు నడవలసిన త్రోవను పిల్లలకి చిన్నతనంలోనే నేర్పించడం ఎంత ఇంపార్టెంటో నేర్చుకుంటున్నాను నేను. ఇప్పుడు మన సందర్భంలోకి వస్తే తల్లిదండ్రుల మాట వింటే, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, తల్లి మాటలు వినండి అని సొలొమోను పిల్లలకి ఎందుకు చెప్తున్నాడు అంటే, చిన్నతనం నుంచే తల్లిదండ్రుల మాట వింటూ వాక్యం ప్రకారం నడుచుకుంటే తప్పనిసరిగా మన హృదయాలను భద్రపరుచుకునేదానికి వీలుంటుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటే మనము మంచిగా ఉండేదానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో వింటున్న తల్లిదండ్రులు అందరూ కూడా మీరు ఆలోచించండి. సండే స్కూల్ పిల్లల్ని వదిలేస్తే సండే స్కూల్ టీచర్స్ చూసుకుంటారులే అనుకుంటే సరిపోదు. మనము ఇంట్లో ఎప్పుడు వాళ్ళతో ఉంటాం కాబట్టి వాళ్ళని బాగు చేసే భారం మనం తీసుకోవాలి. తల్లిదండ్రులు ఫస్ట్ టీచర్స్ అండి అందరికి కూడా. మరి తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకొని వాళ్ళ హృదయంలో వాక్యాన్ని నింపితే, సండే స్కూల్లో మెమరీ వర్సెస్ నేర్పించడం విధానం అంతా కూడా మేము ట్రైన్ చేస్తూ ఉంటాము. మరి ఆ విధానంలో సండే స్కూల్ వాళ్ళు నేర్చుకున్నట్లుగా మనం కూడా నేర్చుకోగలిగితే, వాక్యం మన హృదయాల్లో స్థిరపరచుకుంటే మనం చేసే పనులన్నీ కూడా వాక్య ప్రకారమే ఉంటాయి. మరి తల్లిదండ్రులు చిన్నతనంలోనే వాళ్ళ మాట వింటే మన హృదయాల్ని జాగ్రత్త చేసుకోవచ్చు. మరి మొక్కై వంగనిది మార్గంలోనే దేవుని మార్గం నేర్పాలి. ఒక 2-3 రోజుల కింద డ్రైవర్ని పెట్టుకున్న ఒక రోజుకి రమ్మని చెప్పాను. ఆ టైంలో అతను ముస్లిం వాడనమాట. అతనికి 4 పిల్లలంట. మరి నేను అన్నాను, 4 పిల్లల్ని మరి దేవుని మార్గంలో నడిపించాలంటే ఏం చేస్తున్నావు అని అంటే, మనకు తెలుసు కొంతమంది ముస్లిమ్స్ చాలా భక్తిపరులుగా ఉంటారు. ఆ భక్తిపరుల్లో ఒకడు అనుకుంటా ఆ డ్రైవర్. అతను అంటున్నాడు, నేను స్కూల్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసే బాధ్యత అదే ఆ డ్యూటీ మనది. పొద్దున్న 9కి పోతే మళ్ళీ 3:30-4 ఇంటికి వచ్చేస్తాను. తర్వాత నా బిడ్డలకి దేవుని మార్గం బోధిస్తాను అని చెప్తే నాకు ఎంత సంతోషమైంది. అప్పుడు నేను కూడా చెప్పాను, బైబిల్‌లో కూడా ఇలాగ ఉందమ్మా, అట్లాగే పిల్లల్ని నేర్పించుకోవాలి, పిల్లల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, పిల్లల మీద ఇన్వెస్ట్ చేసిన టైం ఎప్పుడు వ్యర్థం కాదు, వాళ్ళని సరిగ్గా పెంచాలి అంటే, అవునవును అదే చేస్తున్నాను మేడం అని అన్నాడు ఆ అబ్బాయి. అట్లా ఆ విధంగా తల్లిదండ్రులందరూ బాధ్యతగా తీసుకోవాలి. ఈ మాట కూడా అతనే అన్నాడు. మీరు అంటారు కదా, మొక్కై వంగంది మానై వంగున అని, అదే మాట మేము కూడా పాటిస్తామమ్మా, చిన్నతనం నుంచి పిల్లల్ని దేవుని మార్గంలో నడిపిస్తాము అని చెప్తూ ఉన్నాడు. వారి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రుల బోధలు పెడిచెవిని పెడితే హృదయం అంతా చెడుతో నిండిపోతుంది అనే విషయం కూడా వాళ్ళకి అర్థం కావాలి. చిన్నతనంలోనే మంచి ఏదో చెడో ఏదో తెలుసుకోవడం వల్ల వాళ్ళ హృదయాల్ని మంచితోనే నింపుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇహలోక విలువలకి క్రైస్తవ విలువలకి ఉన్న తేడాలు వాళ్ళకి చూపించాలి. ఇహలోక ప్రమాణాలు డిఫరెంట్, దేవుని వాక్య ప్రకారం ఉన్న ప్రమాణాలు డిఫరెంట్. మన జీవితం ఎప్పుడైతే వాక్య ప్రకారం నడుస్తుందో అప్పుడు మనకి ఏ సమస్యలు రావండి. దయచేసి గుర్తించండి. ఈ లోక ప్రకారం జీవించక వాక్య ప్రకారం జీవించడము పిల్లలకి నేర్పించాలి. ఈ లోకం అంటే అంత చెడుతో నిండిపోయి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 2వ రాకడ సమీపంగా ఉంది కాబట్టి అందరూ కూడా చెడ్డ మార్గంలోనే వెళ్తూ ఉన్నారు. యేసుప్రభు చెప్పిన విధంగా, మళ్ళీ యాకోబు
యూదా చెప్పిన విధంగా రెండో రాకడ సమీపిస్తా ఉంది కాబట్టి చాలా చెడ్డ పనులు జరుగుతున్నాయి. సొదొమ గొమొర్రా టైంలో ఉన్నన్ని చెడ్డ పనులన్నీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సొదొమ గొమొర్రా నాశనమైనప్పుడు ఆ ప్రజలు ఎలాగున్నారో ఆ టైంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో మన పిల్లల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి అని తల్లిదండ్రులందరూ అనుకోవాలి. రెండవది భక్తిహీనులకు దూరంగా ఉండాలి అనే మాట ఇక్కడ ఈ అధ్యాయంలోనే కనపడుతుంది. 4 సామెతలు 4:14-17 వరకు, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గంన నడవకుము. ఈ మాటలు వింటూనే మనకు సామ్ 1 గుర్తు రావాలి కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిడవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రము వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తన మొదట్లోనే ఫస్ట్ అధ్యాయము, కీర్తన మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి ఇది కనపడుతుంది. భక్తిహీనుల మార్గంలో నువ్వు ఉండద్దు, దుష్టుల మార్గంలో నడవద్దు, తప్పించుకొని తిరుగుము. ఈ తప్పించుకొని తిరుగుము అనే మాట వింటే కూడా యోసేపు గుర్తొస్తాడు. శోధనలో పడినప్పుడు అక్కడే ఉండకుండా పారిపోయాడు కదా. అందుకనే దుష్టులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దూరంగా ఉంటే మంచిది. దాని నుండి తొలగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు. ఎట్టివారు? దుష్టులు కీడు చేయకుండా నిద్రపోరంట. వాళ్ళకు నిద్ర రాదంట. ఏ రోజు కీడు ఆ రోజు చేయాల్సిందే వాళ్ళ ఉద్దేశంలో. కానీ మనం దేవుని బిడ్డలం కాబట్టి కీడు నుంచి దూరంగా పారిపోవాలి. ఎదుటి వారిని పడదోయనిది వాళ్ళకి నిద్ర రాదంట. కీడు చేత దొరికిన దుష్టులు ఎప్పుడు కూడా చెడ్డ మార్గంలో, ఈజీ మార్గంలో డబ్బులు ఎట్లా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. లంచాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరికైనా చెడు చేసి దానివల్ల ఇతరుల దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అట్లాంటివి ఉండే వాళ్ళ దగ్గరికి మనం ఉండొద్దు అని చెప్తున్నాడు. బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. అంటే అందరి దగ్గర బలవంతంగా డబ్బులు సంపాదించుకుంటారు. పట్టపగులగు వరకు ఈ విధంగా ఉండే చెడ్డల దగ్గరికి మనం పోవద్దు అని, పోకుండా ఉంటే మన హృదయాలు మంచిగా ఉంటాయి. హృదయం పరిశుద్ధపరచుకోవాలి అంటే మనం మంచి వాళ్ళతో సహవాసం చేయాలి. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అనే ఒక మాట చెప్తూ ఉంటారు లోకంలో. చెడ్డ వాళ్ళతో జీవిస్తూ ఉంటే మనకు కూడా చెడ్డ అలవాట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనోళ్ళు ఎట్లా అంటారంటే, ఆ చెడ్డ వాళ్ళని మన దగ్గర చేర్చుకుంటే మనము వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది కదా అని అంటారు. ఉంది, కానీ మనమే ఆ చెడు మార్గంలోకి వెళ్తే, మనకు అంత స్టెబిలిటీ ఉంటే, వాక్యంలో బాగా ఎదిగి ఉంటే, దెన్ యూ కెన్ ట్రై ఇట్. కానీ లైట్గా తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా పడిపోయే అవకాశం ఉంటుంది. దుష్టుల ఆలోచనలకు మనకి దూరంగా ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడకూడదు. దుష్టులు ఏం చేస్తారో చెప్తూ వారి నుండి దూరంగా వెళ్ళిపోమని సొలొమోను చెప్తూ ఉన్నాడు. దుష్టులకు దూరంగా ఉంటే దుష్ట ఆలోచనలు మనలను మనము భద్రపరచుకోవచ్చు. మన ఆలోచనలోనే తేడా రాకూడదు, వాక్య ప్రకారమే ఉండాలి. 3వది నీతిమంతులతో స్నేహం చేయమని చెప్తూ ఉన్నాడు. 18-19లో అదే కనపడుతుంది 4వ అధ్యాయంలో. పట్టపగలగ వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. మనము సన్ రైజ్ చూస్తే మెల్లగా సన్ పైకి వచ్చేది మనం చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుంది. అది అంతకంతకు వెలుగు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతసేపు అయినాక మనం చూడలేం. అయితే సన్ రైజ్ అప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. అది చూసేదానికి చాలా మంది సముద్ర తీరాలకు, వేరే దేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. నాకు కూడా దేవుడు ఒక తరుణంలో ఈ హగ్గై ఇంటర్నేషనల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మావిలో హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, అక్కడికి వెళ్ళి సన్ రైజ్ చూసేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ సన్ రైజ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా నీతిమంతుల జీవితాలు కూడా అంతకంతకు దేవునికి దగ్గర అయ్యే కొద్దీ వాళ్ళ జీవితాలు కూడా అట్లా ప్రతిబింబిస్తాయి. అంటే దేవుని వెలుగు ప్రతిబింబిస్తాయి. మీకు గుర్తుంటే మోషే 40 రోజులు హోరేబు కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, సీనాయి పర్వతం మీద, అప్పుడు ఏమైంది? 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన దగ్గర
దినాలు ఉన్నాడు మోషే దేవుని ప్రెజెన్స్ లో. అప్పుడు ఏమైంది, ఆయన మొహం చాలా వెలిగిపోయింది. అంతకంతకు వెలిగిపోతూ ఉంటే ఆయన కిందికి వచ్చిన తర్వాత ఆయన మొహం చూస్తానికి ఎవరికి చేత కాలేదు. అంత మహిమతో నిండిపోయి ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి. మరి మనం కూడా నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అంటే వాళ్ళ జీవితము బాగా షైన్ అవుతూ ఉంటది. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వాళ్ళకి తెలియదు. అందుకనే నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకో అని చెప్పి సొలొమోను అందరితో చెప్తూ ఉన్నాడు. తర్వాత నీతిమంతుల మార్గం వెలుగుతోనూ, భక్తిహీనుల మార్గం గాఢాంధకారంతో నింపబడి ఉంటుంది. కాబట్టి నీతిమంతుల సహవాసంలో ఉంటే నీతి మార్గంలో నడుస్తూ ఉండగలం. మనం ఎవరితో తిరుగుతున్నామో చూసుకోవాలి. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని చెడ్డవాళ్ళతో ఉంటే మనం కూడా చెడ్డవాళ్ళ అయ్యే అవకాశం ఉంది. కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వ్రాయబడింది. నీతిమంతులు వాక్యపు వెలుగులో నడుస్తారు కాబట్టి వారితో ఉంటే మన హృదయం కూడా భద్రపరచుకోవచ్చు. 4వది, వాక్యమును హృదయంలో భద్రం చేసుకుని 4వ అధ్యాయము 21లో చెప్తూ ఉన్నాడు. నీ హృదయం నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకొనుము అని చెప్తూ ఉన్నాడు. ఇదే మాటలు మోషే ఇజ్రాయేలీలకు అందరికీ చెప్పారు. మీరు వాక్యాన్ని, అంటే ఆ కాలంలో ధర్మశాస్త్రం గురించి చెప్తూ, ధర్మశాస్త్రం బాగా మీరు పండి అని అన్నారు. అయితే అన్ఫార్చునేట్లీ తర్వాతి తరం వాళ్ళు చెప్పలే. దేవుడు చేసిన మేళ్ళు కానీ, దేవుడు చెప్పిన ఆజ్ఞలు కానీ వీటన్నిటి గురించి చెప్పకపోయినందువల్ల ఏమైంది, దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి వచ్చింది అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే మనము దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. ఇక మరి 24 నుంచి 27 వరకు కూడా మంచి సలహాలతో ఈ భాగం ముగించబడి ఉంది. 24 నుంచి 27 వరకు నేను చదువుతుండగా మీరు దయచేసి గమనించండి. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. అంటే మూర్ఖత్వం అంటే ఏంటి? ఇగ్నరెన్స్. దేవుడి వాక్యం తెలియకపోతే అందరూ మూర్ఖులే. దేవుడు లేడనేవాడు మూర్ఖులే అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. కుట్రలు, కుటిలత్వము, అబద్ధాలు ఇవన్నీ కూడా ఎందుకుంటాయి? హృదయంలో వాక్యం లేకుంటే ఉంటాయి. అవి హృదయంలో ఉంటే కుటిలత్వం బయటకు వస్తుంది. నీ కన్నులు, అంటే ఇప్పుడు ఫస్ట్ 24లో చెప్పిన మాట ఏంటి? నీ నోరు అదుపులో పెట్టుకో, నీ నోరుని కాపాడుకో, నీ మాటలు జాగ్రత్తగా రాని. 2వది, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. యోబు ఒక ప్రార్థన చేస్తాడు, నా కన్నులు భద్రపరచు, చెడు చూడకుండా నన్ను కాపాడు అని. మరి దావీదు కూడా నా నోటి మాటల్లో నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగును గాక అని ప్రార్థన చేశారు. ఈ భక్తులు చేసిన ప్రార్థనలు మనం కూడా చెయ్యాలండి. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మనకి దావీదు గుర్తొస్తాడు కదా. దావీదు బాల్కనీలో తిరుగుతూ ఉన్నాడు. ఆ పక్కింటి ఆమె స్నానం చేస్తుంది. చూశాడు. చూసిన తర్వాత వెంటనే కళ్ళు తిప్పుకోవచ్చు కదా, అట్లే ఉండిపోయినాడు కాబట్టి శోధనలో పడిపోయాడు. మరి మన కన్నులు ఏది చెడు చూడకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒక మాట చెప్తూ ఉంటారు, మన తల మీద ఒక్కొక్కసారి అంటే నిలబడవు కానీ వచ్చినాయి అనుకోండి, అంటే చెడు తలంపులు మన తలలో వస్తే వాటిని అదే విధంగా ఉంచుకోకుండా తోలివేయాలి, తీసేయాలి. చెడు తలంపులు మనకి ఎప్పుడు వస్తాయి? చెడు చూసినప్పుడు. అందుకని కన్నులు జాగ్రత్త చేసుకోవాలి అని 2వ మాటగా చెప్తూ ఉన్నాడు. తర్వాత 26లో నువ్వు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీ నడుచు మార్గం, ఏ మార్గంలో నడవాలి మనము? యేసు ప్రభు చెప్పిన 2 మార్గాలు. జీవ మార్గం అది నారోగా ఉంటుంది, నారో పాత్.
ఇంకొకటి సరళంగా ఉండే విశాల మార్గం. విశాల మార్గంలో వెళ్తే తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ఆయన చెప్పిన ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. నీ మార్గము సరళం చేయము అంటే నువ్వు నడిచే మార్గం ఇరుకు మార్గం అని అనుకుంటాం, కానీ లోపలికి ఎంటర్ అయినాక ఆ మార్గంలో అంత సరళంగా ఉంటుంది, ఏ కష్టం ఉండదు. డిసిప్లిన్డ్గా ఉండే లైఫ్లో ఏ కష్టం ఉండదండి. ఇరుకు మార్గము విశాల మార్గం అని యేసుప్రభు చెప్పింది, కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే అమ్మో ఇరుకు మార్గంలో ఎందుకు వెళ్ళాలి, ఇటువైపు ఇంత విశాల మార్గంలో హ్యాపీగా ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకోవచ్చు. ఈ హ్యాపీనెస్ కు యేసుప్రభు చెప్పిన హ్యాపీనెస్ కు ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు డిసిప్లిన్ గా ఉండి మన జీవితము అబద్ధాలు లేకుండా అట్లా ఉంటే కన్నా ఈజీగా ఉంటుంది. మొదట్లో అలవాటు అయ్యేంత వరకు కొంచెం కష్టం, కానీ తర్వాత ఎంతో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విశాల మార్గంలోకి వెళ్ళి అబద్ధాలు చెప్పుకుంటూ ఎక్కడికైనా బయటకు వెళ్తారు పిల్లలు, మళ్ళీ లేట్గా వస్తారు, ఏదేదో అబద్ధాలు చెప్తుంటారు తల్లిదండ్రులకి. అట్లా కాకుండా ఆ పిల్లలు చక్కగా సండే స్కూల్కి పోవడం కానీ లేకపోతే చర్చ్కి వెళ్ళడం కానీ చేస్తే నిజం చెప్పడానికి సంతోషంగా చెప్తారు, అబద్ధాలు చెప్పే అవకాశమే ఉండదు. ఆ విధంగా మంచి మార్గంలో నడవాలి. అప్పుడు నీ మార్గంలన్నీ స్థిరమగును. నువ్వు యేసుప్రభు చెప్పిన ఇరుకు మార్గంలో నడిస్తే నీ మార్గమన్నీ స్థిరంలగును. అప్పుడు యేసుప్రభు చెప్పిన మార్గంలో నడిస్తే మన మార్గం ఎటువైపు వెళ్తుంది, నరకానికి వెళ్ళిపోతాం. మన గమ్యం అదే కదా. అందుకని అందరం కూడా ఆ మార్గంలో వెళ్ళాలి. చివరిగా ఏమంటున్నాడు, నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరం. అంటే ఇప్పుడు పాదాలు ఎక్కడ పోవాలా అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో నీకు స్వరం వినిపిస్తూ ఉంటుంది, ఎటు పోవాలో ఆ మార్గంలోనే వెళ్ళు అనే వాక్యం మనం చూస్తాం. మరి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. మరి ఆయన స్వరం వింటూ ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటే అప్పుడు మనము ఎక్కడికి తప్పు మార్గంలో పోకుండా ఉండగలం. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మీరందరూ కూడా మన హృదయాలను భద్రపరుచుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు నీతిమంతులు లేరండి, మనల్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి. మేము చాలా మంచి వాళ్ళం అని అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మనము స్వతహాగా చెడ్డవాళ్ళం కాబట్టి యేసుప్రభువును నమ్ముకొని రక్షణలోకి వచ్చిన తర్వాత మన హృదయాలను ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటూ ఉండాలి. లేకపోతే ఇహలోకపరమైన ఆశలకు లొంగి తప్పులు చేస్తూ ఉంటాం. అప్పుడు మన హృదయంలో నుంచి జీవధారలు రావు. మనలో హృదయంలో నుంచి వచ్చే మాటల వల్ల అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా, ఈ ఉదయకాలంన మా హృదయాల్ని భద్రపరచుకోమని మీరు చెప్పిన మాటలు హృదయాల్లో స్థిరపరచుకొని మేమందరం కూడా మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని మా హృదయం చూసే మీకి సంతోషపెట్టే విధంగా ఉండేటట్టు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన బాబీ గారిని, మిగతా అందరినీ కూడా, వాలంటీర్స్ అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి కాపాడమని, దీని ద్వారా ఎంతో మంది జీవితాలు బాగుపడేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి హృదయాన్ని ఎలా భద్రం చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామిర కుమార్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా విమలమ్మ గారు ప్రత్యేక వందనాలు. ప్రారంభంలోనే మనకు వివరించారు. యాక్చువల్గా పదం అనేది, హృదయం అనే పదం ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా లవాబు, అదేవిధంగా కార్డియా నుంచే కార్డియాలజీ అనేది వచ్చింది. అదేవిధంగా మీ హృదయాన్ని కాపాడుకోండి. సామెత 4:3 చెప్పినట్టుగా మీ హృదయం నుండి జీవదారులు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని. అంతేకాకుండా డెఫినేషన్లో మనకి ఇచ్చిన మాట అంటే, హృదయం అనేది రహస్యాలు జరుగుతున్న ప్రదేశం. ఒకవేళ మన యొక్క తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల హృదయంలో, అదేవిధంగా అందరి హృదయంలో సీక్రెట్ జరిగే స్థలం కాబట్టి అది దాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడు.
మన హృదయాన్ని ఒక యథార్థమైన త్రోవ యందు చక్కగా నడిపించుకునేటట్టుగా ఉండాలని, అంతేకాకుండా ప్రాముఖ్యంగా ఈమె 17:9 చెప్పినట్టుగా హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అంతేకాకుండా మత్తయి సువార్తలో చెప్పినట్టుగా హృదయం నుండి అనేకమైనవి బయలు వెళ్తాయి కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. మన హృదయం నుంచి జీవజలాలు బయటికి వెళ్తాయి కాబట్టి జీవజలాలు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని, అంతేకాకుండా వారి యొక్క తాతగారు సంతోషమైన సేవకులను చూసే విధంగా ఆ సంతోషం నాకు కావాలి అని దేవుని నమ్ముకున్నారు. అందుని బట్టి కుటుంబాలు అనేక మందికి దీవెనకరంగా మారాయి. ఆ విధంగా మన నుంచి వెళ్ళే జీవజలాలు అనేక మందిని దేవుళ్ళకు నడిపించేగా ఉండాలనే విషయాన్ని ఆయన మనకు తెలియజేశారు. అంతేకాకుండా బాలుడు నడవలసిన త్రోవను వాడికి మనం నేర్పినప్పుడు వాడు తప్పిపోయిన విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. సో మన వ్యక్తిగత జీవితాల్లో మన హృదయపు ఆలోచనలు, తలంపులు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే, హృదయాన్ని సరైన దిశలో మనం వెళ్ళినట్లయితే, సో ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో వెళ్ళడానికి, అంతేకాకుండా మన హృదయంలో వెళ్ళే జీవజాలాలు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంటాయనే విషయాన్ని తెలియజేశారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక టాపిక్ ఏం చదివినా సరే దాని అర్థము, మూలము ఎక్కడి నుంచి ఉందో అది సమస్తము కూడా దేవుడు ఆమెకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి అమ్మగారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, మా హృదయాలు ఎరిగిన దేవుడివి, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి అయ్యా. మా హృదయాలకి ఏ వాక్యం అయితే తండ్రి ప్రభా కావాలో ఆ వాక్యాన్ని ప్రభా విరిచి వడ్డించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తల్లిగారికి ఇచ్చిన ప్రభా వాక్య అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, అదేవిధంగా ప్రభా తనలో బయలు వెళ్ళే జీవజలాలు మాలాంటి వారికి ప్రభా తండ్రి రక్షించాలని, కాపాడాలని ప్రభా ఉన్న ఆశని బట్టి వందనాలు తండ్రి. ఆశపడే ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ప్రభా ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా ఈ సండే స్కూల్ మినిస్ట్రీలో కూడా ప్రభా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ప్రభా పెద్దవారికి బోధించగలిగే పరిస్థితిలో ఉండి కూడా ప్రభా సండే స్కూల్ మినిస్ట్రీలో కూడా తల్లిగారు పెడుతున్న దృష్టిని బట్టి వందనాలు తండ్రి. సహాయం చేయండి అయ్యా ప్రభా. నేటి బాలలే రేపటి పౌరులను సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా సండే స్కూల్ మినిస్ట్రీలో ముందు సంవత్సరం ప్రపంచం ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా మా హృదయాన్ని పరిశీలన చేసుకోండి ప్రభా. నీ కాయస్కరణ మార్గములు ప్రభా ఉన్నాయో పరిశీలన చేయమన్నా ప్రభా. నేను పాపము చేయకున్నట్లు ప్రభా మా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను సెలవిచ్చా ప్రభా. నీ చిత్తమైతే ప్రభా మా హృదయం ప్రభా ఎటువంటి దిశలో వెళ్తూ ఉందో, నీ ఆలోచనకు అనుగుణంగా వెళ్తుందా ప్రభా, లోక సంబంధంగా ఉందా విషయాన్ని ప్రభా మేము గ్రహించుటకు సహాయం తెచ్చండి అయ్యా. మాలో నుండి ప్రభా జీవజలాలు బయటకు వెళ్తాయి ప్రభా, వాటిని జాగ్రత్తగా కాపాడుకునే కృప దయచేయమని. అదేవిధంగా ప్రభా అయ్యా తండ్రి తల్లిదండ్రుల మాట వినేవారుగా, కోపం తాపం లేనివారుగా ఉండాలని ప్రభా వాక్యం సెలవిస్తుంది అయ్యా. ఆ విధంగా తండ్రి మా హృదయం నుండి ప్రభా జీవదారులు బయటకు వెళ్తాయి కాబట్టి ప్రభా అన్నిటికన్నా ముఖ్యంగా మా హృదయాన్ని భద్రంగా కాపాడుకునే కృప మాకు అందరికీ దయచేయమని. ఎత్తబడిన వాక్యం తండ్రి 30 60 100 ఫలింపజేసి పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని. అదేవిధంగా ప్రభా తల్లిగారి యొక్క కుటుంబాన్ని, మినిస్ట్రీని అదేవిధంగా ప్రభా దయచేయమని. ఆరోగ్యంతో కూడిన ఆయుష్ ఇచ్చి ప్రభా ఇంకా అనేక స్థలాల్లో అనేక మంది దీవెనకరంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున గెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమింపు. తప్పించండి. రాజ్యం, శక్తి, నిరంతరం ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన విమలమ్మ గారికి, అదేవిధంగా వారి కుటుంబానికి, మినిస్ట్రీకి, అదేవిధంగా పాల్గొన్న ప్రతి బిడ్డకు ప్రశాంతంగా దేవుడు మన హృదయాలని కాచి కాపాడి తన రెండో రాకడ కోసం భద్రపరచును గాక. ఆమేన్. 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 ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, ప్రార్థించిన పాస్టర్ గారికి, అలాగే వాక్యం అందించిన వైఎస్ విమలారెడ్డి మేడం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.